ఒక రాజుగారి ఆస్థానానికి ఒక శిల్పి వచ్చాడు. తన చేతిలో ఉన్న 3 బొమ్మలు రాజు ముందు ఉంచాడు. రాజా, ఈ బొమ్మలు చూడ్డానికి ఒకేలా ఉన్నా ఇందులో చాలా తేడా ఉంది. ఈ సభలో ఎవరైనా ఆ రహస్యం కనిపెట్టగలరా అని సవాలు విసిరాడు. అందరూ ఆ బొమ్మలను బాగా పరిశీలించారు. ఎక్కడా కొంచెం కూడా తేడా లేదు. ఎంత ఆలోచించినా ఎవరికీ అర్థం కాలేదు. ఆ రాజ్యపు మంత్రి చాలా మేధావి. ఎలాంటి చిక్కుముడి అయినా చాలా తేలికగా విప్పేసేవాడు. అతడు అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉన్న 3 బొమ్మలను బాగా పరిశీలించాడు. ఒక ఆలోచన తళుక్కున మెరిసింది. సన్నని గడ్డి పరకలను 3 తెప్పించాడు. ఒకదానిని మొదటి బొమ్మ చెవిలో దూర్చాడు. అది అవతల చెవి నుంచి బయటికి వచ్చేసింది. ఇంకొక దానిని రెండవ బొమ్మ చెవిలో దూర్చాడు. అది నోటిలో నుంచి బయటికి వచ్చింది. మరొక దానిని మూడవ దాని చెవిలో దూర్చాడు. అది లోపలికి పోయింది కానీ బయటికి రాలేదు. మంత్రి చిరునవ్వు నవ్వుతూ రాజుతో, రాజా, ఈ 3 బొమ్మలు మనుషుల యొక్క 3 స్వభావాలను వివరిస్తున్నాయి. మొదటి బొమ్మ చూసారా? గడ్డిపోచ ఈ చెవిలో నుంచి ఆ చెవిలోకి వచ్చింది. అంటే వీళ్ళు ఏది మనసు పెట్టి వినరు, పట్టించుకోరు. ఇటువంటి వాళ్లకు ఏం చెప్పినా వ్యర్థమే. ఈ చెవిలో విని ఆ చెవిలో నుంచి వదిలేస్తారు. రెండవ బొమ్మ చూడండి. చెవిలో నుంచి దూర్చితే నోట్లో నుంచి బయటికి వచ్చింది. వీళ్ళు మనసులో ఏదీ దాచుకోరు. ఇలాంటి వాళ్ళతో చాలా ప్రమాదము. వీళ్లకు పొరపాటున కూడా మన రహస్యాలు చెప్పకూడదు. వాళ్ళు చెవితో విన్న వాటిని నోటితో అందరికీ చెప్పేస్తారు. ఇక మూడవ బొమ్మ చూడండి. దీని చెవిలో దూర్చిన గట్టి పొరక ఎక్కడి నుంచి బయటికి రాలేదు. అంటే వీళ్ళేది చెప్పినా మనసులో భద్రంగా దాచుకుంటారు. పొరపాటున కూడా నోరు విప్పరు. ఇలాంటి నమ్మకస్తులు లోకంలో చాలా తక్కువ మంది ఉంటారు. ఈ 3 బొమ్మల రహస్యం కూడా ఇదే అన్నాడు. ఆ సమాధానం విని శిల్పితో పాటు సభలో ఉన్న అందరూ కూడా గట్టిగా చప్పట్లు చరిచారు. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.